గత కొద్ది రోజులుగా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏముంది, ఎందుకని ఇవి వాళ్ళ ట్రెండింగ్ లో ఉన్నాయి, అసలు ఎప్స్టీన్ ఎవడు, ఏం చేశాడు అన్న దాని గురించి పూర్తి డీటెయిల్ గా వీడియోలో తెలుసుకున్నాం. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఈ ఎప్స్టీన్ చేసిన దారుణాలన్నీ కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాయన్నమాట. ఎప్స్టీన్ ఫైల్స్ లో ఆ వీడియోస్, ఆ ఫోటోస్ కానివ్వండి, ఆ క్రిమినల్ యాక్టివిటీస్ కానివ్వండి, మెయిల్స్ మొత్తం అన్ని కూడా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాయి. వాటిని ఎప్స్టీన్ ఫైల్స్ అని అంటారు. అంతేకాదు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఎవరెవరు అయితే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏమేం చేశారు అన్న దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ ఎప్స్టీన్ ఫైల్ కి సంబంధించి ఆ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఆ వీడియోస్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, మొత్తం అంతా యుఎస్ గవర్నమెంట్ నవంబర్ 2025 లో రిలీజ్ అయితే చేసింది. ఇంకోటిగా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఈ ఎప్స్టీన్ ఫైల్ కి సంబంధించి ఆ యుఎస్ గవర్నమెంట్ నవంబర్ 2025 లో 30 లక్షల పేజీలకు పైగా డాక్యుమెంట్స్, 2000 వీడియోలు, 85,000 ఇమేజెస్ అయితే యుఎస్ గవర్నమెంట్ వదిలింది. అసలు ఈ ఎప్స్టీన్ ఎవడు, ఎలా ఇంత ఫేమస్ అయ్యాడు దాని గురించి మనం మాట్లాడదాం ముందు. ఇలాంటి వీడియోలు మీరు రోజు చూడాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి. జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒక వ్యక్తి, ఇతను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు. వీళ్ళ నాన్న ఒక పార్క్స్ డిపార్ట్మెంట్ వర్కర్. ఈ ఎప్స్టీన్ కి పెద్దగా ఏం రాదు, కాకపోతే మ్యాథ్స్ ఒకటి వచ్చు. సరిగ్గా డిగ్రీ కూడా లేదు ఈ ఎప్స్టీన్ కి. సో అలా ఒక మ్యాథ్స్ టీచర్ అయ్యాడు డాల్టన్ హై స్కూల్లో. ఆ స్కూల్లో పలానా స్టూడెంట్ వాళ్ళ నాన్న ఒక బిజినెస్ మ్యాన్. సో అలా వాళ్ళ కంపెనీలో ఉద్యోగులు పనిచేసి ఆ కంపెనీని వదిలేసి తర్వాత జేఎస్కో అనే ఒక సొంత కంపెనీని పెట్టుకుని ఆ కంపెనీలో బాగా డబ్బున్న వాళ్ళందరికీ డబ్బులు మేనేజ్ చేస్తానని ఒక సాకుతో ఆ కంపెనీని రన్ చేశాడు. సో అలా లెస్లీ వెక్స్నర్ అనే ఒక వ్యక్తి ఎఫ్సీని పరిచయం అవుతాడు. వెక్స్నర్ కి సంబంధించి ఎఫ్సీని మొత్తం అన్ని చూసుకున్నాడు. అతని డబ్బు కానివ్వండి, స్టాక్స్ కానివ్వండి, బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి, వేరే ఏదైనా కానీ ఈ ఎఫ్సీని చూసుకునేవాడు. సో అలా ఈ ఎఫ్సీని తన నెట్వర్క్ బాగా పెంచుకొని పొలిటికల్ కాంటాక్ట్స్ కానివ్వండి, ఫండింగ్ కానివ్వండి, వేరే ఏదైనా కానివ్వండి అన్ని తెచ్చుకొని వాళ్ళకందరికి డిన్నర్స్ పెట్టేవాడు, ప్రైవేట్ మీటింగ్స్ పెట్టేవాడు. అలా వచ్చిన వాళ్ళందరి వీడియోస్ వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా ఒక కెమెరా పెట్టి అలా రికార్డ్ చేసేవాడు అనమాట ఈ ఎప్స్టీన్. సో ఈ మీటింగ్స్ అన్ని కూడా లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక ఐస్లాండ్ లో అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి ఎప్స్టీన్ చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి అక్కడికి, ఎవరైతే 14 నుంచి 15 సంవత్సరాలు ఉంటారో ఆ అమ్మాయిలందరినీ అక్కడికి తీసుకెళ్లి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ట్రాఫికింగ్ చేసి వాళ్ళని ఇలా చంపేవాడు ఈ ఎప్స్టీన్. వీళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ ఆర్ఫన్స్. వాళ్ళ కుటుంబాలకు తెలియకుండా డబ్బు ఇస్తామని ఒక చిన్న ఆస్తి అక్కడికి తీసుకెళ్లి, మసాజ్ అనే ఒక సాక్తో అక్కడికి తీసుకెళ్లి ఇలా చిత్రహింసలు పెట్టేవాడు ఈ ఎప్స్టీన్. దారుణం ఏంటంటే ఈ చిన్న చిన్న పిల్లలందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసింది ఒక ఆడ మనిషి, గిజెల్ మ్యాక్స్వెల్. ఈవిడ గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఐస్లాండ్ ని కొనడానికి ముందుగానే ప్లాన్ వేసి కొన్ని 100 కోట్లు పెట్టి ఈ ఐస్లాండ్ అయితే ఎప్స్టీన్ కొన్నాడు. ఈ ఐస్లాండ్ అంతా కూడా 70 నుంచి 78 ఎకరాలు ఉంటుంది. ఈ ఐస్లాండ్ గెస్ట్ హౌస్ ఒకటే కాకుండా ఒక చిన్న గుడి కూడా ఉంది. సో అలా ఈ జెఫ్రీ ఎప్స్టీన్ మీద 2005 మార్చ్ లో పామ్ బీచ్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చి మా ఆడబిడ్డకి ఇలా అన్యాయం జరిగింది, దానికి కారణం ఎప్స్టీన్ అని కేసు పెడితే ఆ పోలీసులు కాలక్రమేణా 2005 నుంచి ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. సో ఆ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో వీళ్ళకి హెవీ ఎవిడెన్స్ అయితే దొరికింది. అలా ఒక్క విక్టిమ్ గారు వాళ్ళు చాలా మంది విక్టిమ్స్ ఉన్నారని బయటపడింది. సో అలా ఒక ఫ్యామిలీ తర్వాత ఇంకో ఫ్యామిలీ, ఇంకో ఫ్యామిలీ తర్వాత ఇంకో ఫ్యామిలీ, అలా చాలా మంది బయటకు వచ్చారు. ఈ ఎఫ్సీ మీద కేసు పెడితే కేవలం 14 నెలలు జైల్లో ఉండి ఆ తర్వాత తనకేం సంబంధం లేదు అన్నట్టుగా బయటకు వచ్చాడు ఎఫ్సీ. ఈ కేసుని మళ్ళీ 2019లో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జూలైట్ కే బ్రౌన్ అని చెప్పేసి ఈవిడ మైనర్ ఆడపిల్లల పట్ల ఇలా బిహేవ్ చేసిన ఈ వ్యక్తిని కేవలం 13 నెలలు జైల్లో పెట్టి అలా ఎలా వదిలేశారు, అసలు ఏం తెలియదని ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మళ్ళీ కేసుని ఇంకొకసారి ట్రైల్ వేయాలని చెప్పేసి ఓపెన్ చేయించి అలా మళ్ళీ జూలై 2019లో అరెస్ట్ అయ్యాడు ఎప్స్టీన్. అలా జెఫ్రీ ఎప్స్టీన్ ని అరెస్ట్ చేసి నెల కూడా అవ్వకముందే జైలు ఊరేసుకుని తెచ్చిపోయాడని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. ఇన్ఫాక్ట్ తను చనిపోయినప్పుడు కూడా ఏ సీసీ కెమెరా పని చేయలేదు. అండ్ దెన్ అక్కడ ఉన్న పోలీస్ గార్డ్స్ అందరూ కూడా పడుకొని ఉన్నారు. అలాంటి సమయాల్లో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఊరేసుకుని తెచ్చిపోయాడని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. సో దీని గురించి మీరు ఈ చనిపోవడానికి గల కారణం అతను చంపేశారా లేదా చచ్చిపోయిన దాని గురించి మీరు ఏమంటున్నారు కింద కామెంట్ చేయండి. సో అలా ఈ కారణంగా చచ్చిపోయాడని చెప్పేసి జనాలకు తెలిస్తే జనాలందరూ కూడా అసలు ఏంటి ఎప్స్టీన్ ఫైల్స్, ఆ ఎప్స్టీన్ ఫైల్స్ వదలండి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు ఏ పోస్ట్ పెట్టినా దాని కింద ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వదలండి అని గల కారణం ఇదే. సో అలా ఈ ఎప్స్టీన్ ఫైల్ సంబంధించి చాలా మంది పేర్లు అయితే బయటకు వచ్చి బిల్ క్లింటన్ కానివ్వండి, మైకిల్ జాక్సన్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బిల్ గేట్స్ కూడా ఇందులో ఉన్నారని. సో అలా డొనాల్డ్ ట్రంప్ గారికి ఒక ప్రెస్ మీటింగ్ లో ఎప్స్టీన్ ఫైల్స్ మీకు సంబంధం ఉందా అని అడిగితే అతను కొట్టి పడేశాడు. ఎప్స్టీన్ ఒక బిజినెస్ మ్యాన్, నేను కూడా ఒక బిజినెస్ మ్యాన్, అలా కలిసి మాట్లాడుతున్నాం అంతే, అందులో తప్పేముంది, అతనికి పని చేసేవాడని నాకు తెలియదు అని చెప్పేసి కొట్టి పడేశాడు. సో I feel very badly about that whole situation, but we're going to be looking at that and looking at it very closely. We're also going to be signing a big contract in a little while, so we're going to see you in a little while in a different room in a different part of the White House where we're going to be signing up a big deal with Boeing. Thank you very much. ఎప్స్టీన్ ఫైల్ సంబంధించిన ఇండియన్ కాంటెక్స్ట్ కి వస్తే ఇందులో మన ప్రధానమంత్రి మోడీ గారి పేరు కూడా ఉందని చెప్పేసి బయటకు వచ్చింది.
ఇన్ఫాక్ట్ మన ఇండియాలో ఉన్న బిజినెస్ మెన్స్ అనిల్ అంబానీకి మరి ఎఫ్సీన్ జరిగిన కన్వర్జేషన్ లో మన ప్రధానమంత్రి మోడీ గారి పేరు అయితే బయటకు వచ్చిందని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ రిఫ్యూజ్ అయితే చేసింది. Beyond the fact of the Prime Minister's official visit to Israel in July 2017, the rest of the allusions in the email are little more than trashy ruminations by a convicted criminal, which is అంతేకాని నరేంద్ర మోడీ గారికి ఎఫ్సీన్ కి ఎటువంటి సంబంధం లేదు. దీని గురించి మనం ముందు ఇంకా తెలుసుకుందాం. సో ఈ ఎఫ్సీన్ పై సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.